వచ్చినప్పుడు చెప్పండి. అందరూ ఆఫ్ చేసుకోవాలంటే ఆ స్టోన్ ని బ్లాస్ట్ చేయాలి ఫస్ట్. ఫస్ట్ అట్లీస్ట్ 7 members. సో మేము వెతకడానికి వెళ్తున్నాం, 7 8 లేకపోతే so let's start. ఇది బాక్స్ లో వచ్చి First at least you people have to try, right? At least you people have to try, right? You are asking me behind. It is here only. చూస్తున్నారు కదా 9 members మోడల్స్ ఎంత ఎగ్జైట్మెంట్ ఉన్నారు. లాకెట్ అంటే అంతేనండి, గోల్స్ కి పిచ్చి. అందులో ఈ ట్రెజర్ అంటున్న లాకెట్ తెలుసు కదా, సేమ్ టైటానిక్ మూవీలో ఉండే లాకెట్ లాంటిది. కొంటె కోరికలు చూసా, కొండంత ప్రేమ చూసా, చూడలేక జాలేసి సిగ్గుల్లో తలుపేసి. ఈ లాకెట్ కోసం ఈ షో గురించి ఎంతసేపటి నుంచి ఎన్ని మంత్స్ నుంచి వెయిట్ చేస్తున్నాం నాకు తెలుసు. సో ఆల్మోస్ట్ 1.5 hours వెతికారండి. ఈ 1.5 hours ఎంత ఎక్సైట్మెంట్గా, ఇంట్రెస్టింగ్గా, ఫన్తో ఉంటుందంటే అసలు మీరు ఏ షోలో కూడా చూడరు. మీరు జస్ట్ ఇప్పుడు ఫాలో అవుతూ ఉండండి. క్రేజీ అంటే క్రేజీ ఉంది షో. నేను చెప్పను, మీరు చూడండి. ఓకే, జస్ట్ ఫాలో దెమ్. యు ఆర్ ఆస్కింగ్ మీ బిహైండ్. జస్ట్ గివ్ మీ పాకెట్ లో ఉందా? బుద్ధ బా రమ్య గారు ఎంత టాలెంటెడ్ అండి. యు ఆర్ ద ఫస్ట్ మల్టీ టాలెంట్. రమ్య గారి ఎక్స్పెక్టేషన్స్ బట్టి నేను ఇంతకుముందు అనుకున్నాను, పాపం తను అందరినీ అడుగుతున్నారు ఎవరైనా క్లూ ఇవ్వండి అని. ఎవరైనా లీక్ చేస్తారేమో అనుకున్నా. సో మా గ్రూప్ అంతా బాగుందన్నమాట, ఎవరు లీక్ చేయలేదు. సో పైకి సో మరెందుకు ఈ ఏరియాలో తిరుగుతున్నారు మీరు? వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అందరూ డౌట్ఫుల్ గా కనిపిస్తున్నారు. ఎవరు ఏ సైడ్ వెళ్ళినా నాకు డౌట్ వస్తుంది. ఓ మై గాడ్, ఇట్స్ రియల్లీ క్రేజీ. అటు సైడ్ అయితే హార్స్ దొరుకుతుంది మేబీ. యా ఇప్పుడు దాకా ఏమి ఎతికారు? లాకెట్ ఉంటుంది 50% అంతే. అందరు దగ్గర తిరుగుతారు లైట్. అయ్యో అది మేబీ స్విమ్మింగ్ పూల్ దూకితే మనం దొరుకుతుందేమో. స్విమ్మింగ్ పూల్ ఎతకండి, ఎతకాలి. వాటర్ ఉండొచ్చు, ఆ స్టెప్స్ కింద ఉండొచ్చు. అరే బ్రో, బ్రో ఐ కమింగ్, టెల్ ఇన్ ద మైక్. సో రమ్య గారు ఇంతకుముందు అక్కడ ఉన్నారు, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళారు? అయ్యో పాపం, ఎక్కడెక్కడో చెట్లలో హ్యాండ్స్ పెడుతున్నారు. వాటర్ లోపల ఉండొచ్చు కదా ట్రెజర్? వాటర్ లో ఉందంట ట్రెజర్, వాటర్ లో ఉండొచ్చు, ఆ స్టెప్స్ కింద ఉండొచ్చు, ఆ గార్డెన్ లో ఉండొచ్చు, మీ పేరెంట్స్ దగ్గర కూడా ఉండొచ్చు. టూ లవ్ పేరెంట్స్. లిఫ్ట్ చేసేంత ఎనర్జీ వచ్చేసింది వీళ్ళకి. ఇంట్లో ఒక్క రోజు కూడా క్లీన్ చేయరు. సో ఇద్దరు బ్యాచ్ గా సపరేట్ అయ్యారు. అంటే ఇక్కడ కమాండ్ గా వచ్చిన బ్యాచ్లు డివైడ్ అయిపోయాయి. డిఫరెంట్ బ్యాచెస్ స్టార్ట్ అయ్యాయి ట్రెజర్ అయినసరికి. ఎనీవన్ పాయింట్. సో ఎవ్రీవన్ రోమింగ్. హూ ఇస్ దేర్? సమ్వన్. ఎవరుతున్నావు? సో వావ్, ఇంటెలిజెంట్, వెరీ క్లోజ్. అంటే నేను ఇంటెలిజెంట్ కాదా? ఓకే, ఫైనల్లీ డస్ట్బిన్స్ దగ్గరికి వచ్చాను. ఎవరెవరో ఇక్కడెక్కడో చాలా క్లోజ్ ఉన్నారు. అందరూ ఎవరిని చేసినా క్లోజ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకు. సో సోఫాలను కూడా లిఫ్ట్ చేసేంత ఎనర్జీ వచ్చేసింది వీళ్ళకి. ఇంట్లో ఒక్క రోజు కూడా క్లీన్ చేయరు వీళ్ళు సోఫాలు అయితే.
సో ఒకరోజు రావాలన్నమాట మీరు క్లీన్ చేయడానికి. బైక్ పెట్రోల్ ట్యాంక్ లో ఉంటుందేమో నాకు తెలిసి. So everyone roaming. Oh, who is there? Someone. Oh my God. So చాలా హార్డ్ వర్క్ చేస్తున్నారు. క్లూ ఇద్దామా? అదే ఓపెన్ చేస్తారా డస్ట్బిన్ కూడా? మరీ డస్ట్బిన్ లో కూడా పెట్టొచ్చు అని. సో ఇంకా ముందు అక్కడ ఉన్నారు, ఎక్కడికి వెళ్ళారు? అయ్యో పాపం ఎక్కడెక్కడో చెట్లలో హ్యాండ్ పెడుతున్నారు. స్విమ్మింగ్ పూల్ లోపలికి వెళ్తే వాటర్ లోపల ఉండొచ్చు కదా ట్రెజర్? వాటర్ ఉందా? ట్రెజర్ వాటర్ ఉండొచ్చు, స్కిన్ ఉండొచ్చు, ఆ గార్డెన్ లో ఉండొచ్చు, మీ పేరెంట్స్ దగ్గర కూడా ఉండొచ్చు. Who love parents? Who love parents here? No one answering. హరితో క్లూ అంట, ఏమన్నా సజెషన్? 15 minutes లో ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతూ ఉండాలి. కాంప్రమైజ్ డ్రాప్ అయ్యండి మీరు ప్లాన్ చేస్తే. బికాస్ మేము చాలా ఆలోచించి No, I don't have any metal buttons, only plastic. So అంత డస్ట్బిన్లలో సైడ్లో లేదు, మేబీ ఈ ఏరియాలో ఉండొచ్చు. ఓకే యాక్షన్. సో ఇంత ఎక్సైట్మెంట్ జరుగుతుంటే ఒక అమ్మాయికి ఏమైందేమో తెలియదు, డైరెక్ట్ కెమెరాతో మాట్లాడుతుంది. శైలు అనే మోడల్ అసలు కెమెరా గారు ఎక్కడ ఉంది చెప్పండి, చూపియండి, మీకు తెలుసా. అసలు క్రేజీ అంటే క్రేజీ. అమ్మాయి ట్రై చేసి టయర్డ్ అయిపోయి మ్యాడ్తో కెమెరాతో మాట్లాడుతుందంటే అది రియల్లీ ఫన్. ఒకసారి చూడండి ఎలా ఉందో చూద్దాం. శైలు మోడల్ మీరు ఆల్మోస్ట్ క్లోజ్కి వచ్చారండి. ఇలా క్లోజ్కి వచ్చేసి ఒకటి ఇక్కడ దిగితే డెప్త్ తక్కువ ఉంటుంది, అక్కడ దిగండి. ఎక్కడ ఉంది చెప్పు, డెప్త్ యూ కెన్ సీ హియర్ దట్ నథింగ్ ఈజ్ హియర్. డోంట్ వేస్ట్ యువర్ టైం హియర్. అదే ఓపెన్ చేస్తారా? మరీ డస్ట్బిన్ లో కూడా పెట్టొచ్చు అన్న ఐడియా మాకు రాలేదు. సో వావ్, ఇంటెలిజెంట్, వెరీ క్లోజ్. అంటే నువ్వు ఇంటెలిజెంట్ కాదా? దొరికితే ఇంటెలిజెంట్ నొక్కుంటా. ఓకే, ఫైనల్లీ డస్ట్బిన్స్ దగ్గరికి వచ్చారు. పిల్లి దొరికింది. ఎవరెవరో ఎక్కడెక్కడో చాలా క్లోజ్గా ఉన్నారు అందరూ. ఎవరిని చేసినా క్లోజ్గా ఉన్నట్టు అనిపిస్తుంది నాకు.
హ్యారీ బ్రో ఇస్తాడంట క్లూ, చూద్దాం. హ్యారీ బ్రో క్లూ అంట, ఏమన్నా సజెషన్? డస్ట్బిన్ చెప్పు బ్రో. చెప్పే అన్నా. డైమండ్ స్టార్స్ అన్ని స్కైలో కూడా ఉంటాయి. వద్దు వద్దు. సో కొంతమంది అటు సైడ్ వెళ్తున్నారు పాపం, డస్ట్బిన్లలోకి వెళ్తున్నారు. సో అంత డస్ట్బిన్లలో సైడ్లో లేదు, మేబీ ఈ ఏరియాలో ఉండొచ్చు. ఈ ఏరియాలో ఉండొచ్చు. ఇంకొక 15 మినిట్స్ టైం ఇస్తాను. 15 మినిట్స్లో ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతూ ఉండాలి. కాంప్రమైజ్ అయ్యి డ్రాప్ అయ్యండి. మీరు షో విన్ అయితే డబ్బులు ఇస్తాము. యూ వాంట్ 50,000, 1 lakh, 2 lakh, వాట్ ఎవర్. ఎవరు కాంప్రమైజ్ ఎవరు గంటలు గంటలు ఎదుగుతూనే ఉంటారు. ఓ మై గాడ్, మీరు అమ్మాయిలు అనిపించుకున్నారు. సో మీరు ఎవరు ఇవాళ ఇంటికి వెళ్ళారు అనమాట. అది ఎంత కాస్ట్ ఉంటుంది? సో నాకు తెలీదు. 100 రూపీస్ అంట. ఇక్కడ 2 కోసం 500 నడుస్తుంది వేలం పాట. 500 పైన ఇంకెవరైనా 1000 ఒకటేసారి 2 కోసం 1000 ఫైనల్ రెడీ. They are ready to pay for clue. 1000 rupees there. You know. దొరకట్లే, ఫీలింగ్ సాడ్, కానీ వెతుకుతాను. సాల్ట్ కాదు అది, దాని మెడిసిన్. ఎక్కడ ఎక్కడ? ఓ మై వదిలేచ్చుకుంటా. అదే నేను తీసుకొని ఏం చేసుకోవాలండి డ్రెస్. నాకు తెలిసి హ్యారీ బ్రోకి తెలుసు అనుకుంటా. హ్యారీ బ్రో ఇక్కడ సెర్చింగ్ అయిపోయింది కదా బ్రో. నిన్న నైట్ వచ్చిన అయిపోయింది పాపం, మీరంతా హార్డ్ వర్క్ చేసి అది ట్రై అయినా లేపా. కోడిగుడ్డు గుడ్డు అది దొరికింది. మీకే గిఫ్ట్. ఇకే క్యారీ. నీకైతే డబల్ గుడ్డు. పట్టుకోండి. గుడ్డు గుడ్డు కావాలా? గుడ్డు కావాలా నాయన? ఇక్కడ గుడ్డు అయితే దాంతో సాటిస్ఫైడ్ అవుతారా? ఎక్కడ ఉన్నారు అసలు? ఎవరు ఉంది? మాయమైపోయారు. ఇక్కడ ఓన్లీ 4-5 మెంబర్స్. 1 girl see there. They are ready. She is tired. You can go and change the dress for swimming. I am searching. In that. Wow, wow, what intelligence. వెళ్ళు. అలసిపోయినప్పుడు అప్పుడప్పుడు సోఫా దగ్గర కూర్చోవాలి, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడే రిలాక్స్గా ఉంటుంది కూర్చున్నానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం కూర్చొని ఇవ్వండి ప్లీజ్ అండి. సరే దీంట్లో నుంచి వేస్తాను, దీంట్లో కూర్చుంటాను, ఓకేనా? సరేనా? సో బ్లూ కలర్ లో ఉంది. బాగుందా? చాలా బాగుంది. చాలా బాగుందా? చాలా బాగుంది. అయితే సర్చ్ చేయండి. సో సో కొంతమంది అటు సైడ్ వెళ్తున్నారు పాపం, డస్ట్బిన్లలోకి వెళ్తున్నారు. సో
అంత డస్ట్బిన్లలో సైడ్లో లేదు, మేబీ ఈ ఏరియాలో ఉండొచ్చు. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కుకింగ్ ఎవరికి బాగొచ్చో ప్లాన్ చేస్తే, బికాస్ మేము చాలా ఆలోచించి గిజాల గారు, మీ దగ్గర ఏమన్నా ఉందా మీ పాకెట్లో? నో వన్. యూ డోంట్ హ్యావ్ ఎనీ డైమండ్స్ అండ్ ఆన్ యువర్ ఇయర్స్? నో, ఐ డోంట్ హ్యావ్ ఎనీ మెటల్ బటన్ ఆల్సో, ఓన్లీ ప్లాస్టిక్. సో ఇంకొక 15 మినిట్స్ టైం ఇస్తాను. 15 మినిట్స్లో ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతూ ఉండాలి, కాంప్రమైజ్ అయ్యి. ఓ మై గాడ్, మీరు అమ్మాయిలు అనిపించుకున్నారు. సో మీరు ఇవాళ ఇంటికి వెళ్ళారనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కుకింగ్ ఎవరికి బాగొచ్చో ప్లాన్ చేస్తే, బికాస్ మేము చాలా ఆలోచించి ఇక్కడ గిజాల గారు ఈ ఏరియాలో ఉండొచ్చు. ఓకే, ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. నేను విన్నాను, మీరు అసలు ఫోకస్ ఎక్కడ పెట్టారు? సో అందరూ ఒకటే సైడ్ వెళ్ళిపోయారు ఫైనల్. ఆఖరికి ఈ ట్రెజర్ హంట్ గేమ్, ఎంతమంది ట్రెజర్ హంట్ గేమ్ చేసినా, ఎక్కడ కండక్ట్ చేసినా కూడా ఈ షో లాగా మారదు. ఎందుకు ఈ షో లాగా మారదంటే, ఒక అమ్మాయి వచ్చేసి బెట్టింగ్ స్టార్ట్ చేసింది నాతోటి క్లూ కోసం. నీకు 1000 రూపీస్ ఇస్తాను, క్లూ ఇస్తావా? 1001 ఇస్తాను, క్లూ ఇస్తావా అనేసి. శైలజ అనే మోడల్. ఇంకొక మోడల్ అవంతిక వచ్చేసి, నీకు ఇంకొక మోడల్ మనసు ఇప్పిస్తాను, క్లూ ఇస్తావా అంటుంది. ఒక అమ్మాయి మనసు కూడా ఇస్తారంట ఒక లాకెట్ కోసం. అసలు ఇట్లా బిట్టింగ్ జరుగుతుంది, వేలంపాట జరుగుతుంది ఈ షోలో. ఇంత ఎక్సైట్మెంట్ వేలంపాట షో ఎందులోనైనా ఉంటుందా? ఏదైనా ట్రెజర్ హంట్లో ఉంటుందా? వేరే దాంట్లో ఉండొచ్చు. ఒకసారి చూడండి ఎలా చేస్తున్నారో వీళ్ళు. ఇస్తే విన్నర్ మాకేమి ఇస్తారు ఇప్పుడు చెప్పండి. 100 రూపీస్ ఒకటోసారి, 100 రూపీస్ ఒకటోసారి క్లూ ఇస్తే శైలు మనసు. ఓ మై గాడ్, అంత పెద్ద మనసు మాకొద్దు. శైలు మనసు కావాలంటే క్లూ ఇవ్వండి. వద్దండి, అంత పెద్ద మనసు మాకొద్దు. వేస్ట్ అయితే మా లాలి డ్రై హార్ట్స్. ఫీల్లో లేరా? కెమెరా ఉంది కదా చేతిలో. సో ఇక్కడ ఒక 100 రూపీస్ అంట, ఇక్కడ ఇంకో శైలు హార్ట్ అంట. 500 ఒకటోసారి. 500 ఇక్కడ క్లూ కోసం 500 నడుస్తుంది వేలం పాట. 500 పైన ఇంకెవరైనా చెప్పకూడదు. ఓ 1000 శైలు గారు, 1000 ఒకటేసారి. 1000 ఒకటేసారి శైలు గారు. 101 రూపీస్ ప్లీజ్. 1000 ఒకటేసారి ఇక్కడ క్లూ కోసం. 101 నాట్ 1001. 1000 శైలు గారు రెడీ. యా టెల్ మీ. They are ready to దొరకట్లేదు. ఫీలింగ్ బ్యాడ్. You know, you are really asking. అసలు చేయనే పెట్టలేదు. Oh my God. ఈరోజు నా వాట్సాప్ స్టేటస్ చూడండి. యా ఊరికే మీరు జస్ట్ దివ్య గారు ఎక్కడ ఉన్నారు మీరు? రమ్య గారు ఎక్కడ ఉన్నారు? మీరు ఇక్కడ సాల్ట్ ఎందుకు ఇస్తారు? సాల్ట్ కాదు, Salt కాదు, మందు. దాని మెడిసిన్. ఫస్ట్ గో అండ్ వాష్ యువర్ హ్యాండ్. ఇక ఏది ఈజీగా దొరకదుగా. చెట్లు మీకే ఇచ్చా. ఇకండి చెప్పండి నెక్స్ట్. 1000 ఒకటోసారి. 1000 ఒకటోసారి. నా డ్రెస్ ఇస్తా. అయ్యో నేను చేసుకుంటారు. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది. నా డ్రెస్ వద్దా? ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది. ఆ డ్రెస్ మాదే, నా కాస్ట్యూమ్స్ నాది. అది నేను తీసుకొని ఏం చేసుకోవాలి డ్రెస్. తెలుసు.
నెక్స్ట్ కొంతమంది మోడల్స్ మార్నింగ్ నుంచి నేను షూట్ ఒక సైడ్ స్టార్ట్ చేస్తుంటే పక్కన వాళ్ళని ప్రెషర్ ఎక్కడ ఉంది ప్రెషర్ ఎక్కడ ఉంటుంది అని అడిగారు. నేను విన్నాను, మీరు అసలు ఫోకస్ ఎక్కడ పెట్టారు? ఇక్కడ క్లూ కోసం 500 నడుస్తుంది వేలం పాట. 500 పైన ఇంకెవరైనా వస్తారా? ఓ 1000 శైలు గారు 1000 ఒకటేసారి 1000 ఒకటేసారి శైలు గారు 1000 ఒకటేసారి ఇక్కడ క్లూ కోసం 1000 శైలు గారు రెడీ. They are ready to pay for clue 1000 rupees there. You know. ఇక్కడ కూడా లేదు. కింద చూడకు, వాటి కింద చూడకు అంటారు. So many cameras following you. Camera start అవుతుంది, బ్యాటరీ డౌన్ అవుతుంది. అప్పుడు ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది, కెమెరా స్టాప్ అయిపోతే. సో ఇదెవరు? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఒకరు స్లిప్ అటాక్ తీసుకొచ్చారు. ఫాలో స్లిప్ అటాక్ తీసుకొచ్చారు. సో చైన్ పెట్టింది నేనా? చైన్ పెట్టింది నేను కాదనుకుంటాను వాళ్ళు. సో వాడి దగ్గర ఉందంటే చైన్ సపోజ్. సో మెనీ కెమెరాస్ ఫాలోయింగ్ యూ. కెమెరా స్టార్ట్ అవుతుంది, బ్యాటరీ డౌన్ అవుతుంది. నాది ఇంకా ఫుల్ ఛార్జ్ అన్న. ఇంకా జోష్ అవుతుంది. మా ఎనర్జీ డౌన్ అవ్వదు. కెమెరా స్టాప్ అయిపోతే మీకే దొరికేసింది, దగ్గరికి వచ్చేసారు. సో అక్కడే స్విమ్మింగ్ కరెక్ట్ గా ఉన్నారు మీరే. ట్రై చేస్తే వచ్చింది. ఇంకొక ట్రై చేస్తే మొత్తం దొరికింది. ఈ షోలో మన మోడల్స్ ఎంత టాలెంటెడ్ అంటే మోడల్స్ ట్రై చేస్తారు, మేకప్ డిపార్ట్మెంట్ ట్రై చేస్తుంది, టెక్నికల్ డిపార్ట్మెంట్, వాళ్ళ పేరెంట్స్, ఫ్రెండ్స్ అందరూ లాకెట్ కోసం ట్రై చేస్తూనే ఉన్నారు. మీరు చూస్తున్నారు కదా. సో ఇంకా ఎవరికి దొరకదని ఎప్పుడైతే డిసైడ్ అయిపోయారో ఏమైందంటే మాయారెడ్డి మోడల్ ఆమె డైరెక్ట్గా స్లిప్ డాగ్ని తీసుకొని వచ్చేసారు లాకెట్ కోసం. ఈ షోలో ఇట్లా ఒక స్లిప్ డాగ్ని తీసుకొని వచ్చి కూడా లాకెట్ కోసం వెళ్తారని నాకు కాంట్ బిలీవ్. సో రియల్ ఇంట్రెస్టింగ్ అండ్ ఎక్సైటింగ్. యూ హ్యావ్ టు ప్లీజ్ వాచ్. వచ్చేసింది. లాకెట్ దొరికింది కుక్కమేల్లో. అదే లాకెట్. ఇది ఎక్కడి నుంచి వచ్చింది?
ఏంటి దానికి తెలిసి ఏంటి? తీసుకొచ్చారు. ఫాలో స్లిప్ కోటాలు తీసుకొచ్చారు. సో చైన్ పెట్టింది నేనా? ఇట్లా లేదు ఇలా వెళ్ళిపో. అది చైన్ పెట్టింది నేను అనుకుంటాను. నాకు తెలియదు వెళ్ళు. అగో నా దగ్గరే ఉందన్న, నా దగ్గరే ఉంది చెప్తున్నా కదన్నా. ఆల్మోస్ట్ మాయారెడ్డి గారు మీరు మిస్ అయితే మీరు ఏమనుకున్నాను దీన్ని తీసుకొని వచ్చారు. అన్న ఇగో అన్న, అన్న ఇగో అన్న. ఇక్కడ నిజం ఓకే. అంటే పక్కన వాళ్ళు ఎక్కడన్నా పార్ట్నర్షిప్ అడుగుతారేమో. సో విల్ సెలబ్రేట్ అండి. ఇక్కడ కాదు అందులో నా అవన్నీ కొట్టాం మేము, వేస్ట్. సో ఏమంటారు టీమ్? అది కమాన్ ఒకసారి సైడ్ వస్తే టీమ్ అంతా డిస్కస్ చేసి ఏం చేద్దాం ఫైనల్ గా. జేడి స్టూడియో టీమ్ స్విమ్మింగ్ ఆర్ యు రెడీ? టైం పెట్టు. వాట్సాప్ స్టేటస్ చూడమన్నా. రమ్య గారు టైం పెట్టు. ఇంకా టైం స్టార్ట్ అవుతుంది మరి. This is April month. Really April month. So we can make. మీరు లేక వీళ్ళందరూ వాళ్ళ వరకే ఉంటే బాగుంటుంది ఫీల్డ్లో. మీరు కూర్చోండి లే. మళ్ళీ ఫీల్డ్లో ఉంటారు కదా బాగుంది. ఏం వంశీ ఎక్కడన్నా ఎవరికైనా దొరికిందో? వంశీ ఈరోజు బిల్ మొత్తం నువ్వే 1,22 lakhs ఏమవుతుంది. బిల్లు మొత్తం నువ్వే కట్టేయాలి. అలా ఫాలో అవుతావా? నాకు తెలిసి హ్యారీ బ్రోకి తెలుసు అనుకుంటా. లేదు. సో ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి కదా. సో శశి గారు వాళ్ళ ఫ్రెండ్ గారు పెద్ద క్లూ ఇచ్చారు ఆ కార్లలో ఉందేమో అని. బట్ నేనైతే ఈ ఏరియా అని చెప్పాను. మరి వాళ్ళైతే క్లూ ఇచ్చారు. మరి వాళ్ళని నమ్మి వెళ్ళి అన్ని కార్స్ మీ ఇష్టం. యూ వాంట్ వేస్ట్? వావ్, అది డ్రై అయిన లీపా? అది మీకే గిఫ్ట్. యూ కెన్ క్యారీ దట్. ఇక్కడ ఉందండి గుడ్డు. ఇక్కడ గుడ్డు ఉందంటే అట్లీస్ట్ దాంతోనైనా సాటిస్ఫైడ్ అవుతారా? అలసిపోయినప్పుడు అప్పుడప్పుడు సోఫా దగ్గర కూర్చోవాలి. చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడే రిలాక్స్గా ఉండాలని కూర్చున్నానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం కూర్చొని ఇవ్వండి ప్లీజ్ అండి. సరే దీంట్లో నుంచి లేస్తాను, దీంట్లో కూర్చుంటాను. ఓకేనా? సరేనా? ఫీల్ రాకుండా. సో ఇక్కడ కూడా లేదనుకుంటా. క్లూ ఇక్కడే ఉంది. నా స్టేటస్ చూసాను. చూసాను. చుట్టూ చెట్లు ఉన్నాయి. బ్లూ కలర్ లో ఉంది. చాలా బాగుంది. అయితే సర్చ్ చేయండి. సో జనార్దన్ బ్రో, సో 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 అంటే సో సెలబ్రేట్ అండి. సో దొరకలే ఏంటి? ఏదో చెట్టు కట్టి ఉంటారు అనిపిస్తుంది. లేదు, రాంగ్. ఇట్స్ రైట్. బికాజ్ అక్కడ క్లూ ఇచ్చాడు. అదేంటో తెలుసా? డైమండ్స్ అండ్ స్టార్స్ స్కైలో ఉంటాయి అన్నాడు. మనం ఎలాగో స్కైలోకి వెళ్ళలేము. కొంచెం క్లోజ్గా ఉంటే ట్రీసే కదా. కానీ మాకు చెట్లు ఎలా అందుతాయి అనుకుంటాడు అతను. ఏమో. I told you చెట్లు ఇంకా నేను టైర్డ్ అయిపోయా.
మీరందరూ మీరు డిసైడ్ అయిపోయి 1 by 1 డ్రాప్ అయిపోతే ఓడిపోయామని ఎవరైనా ఒప్పుకుంటుంటే అప్పుడు క్లూస్ ఇస్తాం. మిగతా వాళ్ళని గెలవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళన్నా హ్యాపీగా ఉండాలనుకుంటే, అరే బ్రో మీరు రాగానే అందరూ మీ సైడ్ వస్తున్నారు. పాపం చాలా మంది మా వాళ్ళు కూడా నైట్ అంతా వెయిట్ చేశారు. 1 by 1 వికెట్ అవుట్, అందరు స్లీప్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. బ్రో మార్నింగ్ నుంచి నేనే ట్రై అయిపోయినా బ్రో, ఇంకా నా దగ్గర ఏముంటుంది, నథింగ్. మీరు మస్కులర్ అయిపోయేలాగా ఉన్నారు ఇవాళ, మీరు పెద్ద మస్కులర్ అండి. ఓ మై గాడ్. ఇంకొక లీవ్ అందరి దగ్గరికి వచ్చి వెళ్ళారు. ఆల్మోస్ట్ మీరంతా అక్కడి నుంచి ఇలా వచ్చినప్పుడు చాలా దగ్గరకు వచ్చారు, మళ్ళీ ఎక్కడెక్కడికో వెళ్ళిపోయారు. పీస్ ఇజాల గారు కూడా సజెషన్ చేస్తున్నారు పీస్ అంతా. పాపం రమ్య గారు ఫస్ట్ ఎక్కడికి పరిగెత్తుకొని వెళ్ళారు. మీరు మీరు ఆల్మోస్ట్ క్లోజ్ వచ్చారండి, ఇలా క్లోజ్ వచ్చేసి. ఒకటి ఇక్కడ దిగితే డెప్త్ తక్కువ ఉంటుంది, అక్కడ దిగండి, అక్కడ బాగుంటుంది డెప్త్ గారు కావాల్సింది. యూ కెన్ సీ హియర్ దట్ నథింగ్ ఈజ్ హియర్. డోంట్ వేస్ట్ యువర్ టైం హియర్. వెతికి పెట్టు, పోజులు ఇస్తాను నీకు. రోజులు ఇస్తారంట, ఒకరు మనసు ఇస్తారంట, ఒకరు 1000 ఇస్తారంట. అమ్మాయిలకి లాకెట్ అంటే ఎంత పిచ్చి. సో మెనీ కెమెరాస్ ఫాలోయింగ్ యూ. కెమెరా స్టార్ట్ అవుతుంది, బ్యాటరీ డౌన్ అవుతుంది, అప్పుడు ప్రోగ్రామ్ క్లోజ్ అవుతుంది, కెమెరా స్టాప్ అయిపోతే. సో ఒకరు ఒక చెట్లో ట్రై చేస్తే ఎగ్ వచ్చింది, ఇంకొకరు ఇంకొక ట్రై చేస్తే నెక్స్ట్ వచ్చింది. ఆల్మోస్ట్ అక్కడక్కడే తిరుగుతున్నారు. ఇదెవరు నుంచి వచ్చింది? ఓ ఒకరు తీసుకొచ్చారు. చైన్ పెట్టింది నేనా? చైన్ పెట్టింది నేను కాదనుకుంటాను, వేరే వాళ్ళు. ఆల్మోస్ట్ మాయరెడ్డి గారు మిస్ అయ్యే లేదనుకున్నాను. ఓకే అయ్యా అన్న వాళ్ళకి యాక్చువల్లీ షూట్ మొత్తం చాలా ఇంట్రెస్టింగ్గా అందరూ లాకెట్ గురించి వెతుకుతూ బిజీ అయిపోయారు. చాలామంది కెమెరామ్యాన్స్, మోడల్స్, అక్కడ ఉన్న ఆడియన్స్, మేకప్ డిపార్ట్మెంట్ అందరూ బిజీ అయిపోయి ఎవరు వర్క్లో వాళ్ళు ఉంటే, మా కెమెరామ్యాన్ ఒక పర్సన్, ఒక కెమెరామ్యాన్ ఏం చేస్తున్నాడంటే మన పార్టిసిపేట్లు, మన మిస్ సెలబ్రిటీస్లో ఒకరైన రమ్య యాక్ట్రెస్ మోడల్ని ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడు. మీరు అలా ఉంటారు, ఇలా ఉంటారు అనేసి ఆమెను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నాడా, ఫ్లాట్ చేయడానికి ట్రై చేస్తున్నాడా అన్నది వి డోంట్ నో. సో ఈ టాపిక్ పైన మేము షూట్ తర్వాత మాట్లాడతాము, అంటే షూట్ మీన్స్ ఇది రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాం ఆ కెమెరామ్యాన్ తోటి. వీ నో హిస్ నేమ్ అండ్ నెంబర్ అండ్ ఆల్. సో అతను ఎలా చేస్తున్నాడో ఒకసారి చూడండి, వీ కెన్ రికగ్నైజ్ బై వాయిస్. మేబీ మీరేంటి అనుపమ పరమేశ్వర్లా ఉంటారు.
చూడలేదు. మీకేమైనా యూజ్ ఉంటుందండి. వాళ్ళు మనల్ని వీకేస్తారు. మన షోలో ఒక స్లిప్పర్ డాగ్స్ కూడా తీసుకొస్తారని నాకు ఇంతవరకు తెలియదు. మీరు నా చుట్టూ, నేను మీ చుట్టూ, అది మాత్రం దొరకటం లేదు. తెచ్చిన లగేజ్లో ఏమన్నా ఉందా? ఎవరైనా తెచ్చిన లగేజ్లో కావాలండి. అయ్యో మీరు మళ్ళీ డైవర్ట్ అయిపోయారు. మేము డిసైడ్ చేయాలి. ఇక్కడికి వచ్చాను, ఇక్కడ ఏం చెప్తాను, 90 ఉందని చెప్తున్నాడు. దగ్గరికి వస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్నారు. సరే ఒకటండి, క్లూ ఇస్తాను. ఈ పూల్ సరౌండింగ్ లోనే ఉంటుంది. ఇంకా తీసేస్తే కానీ మీకేమైనా చాలా టైర్డ్ అయ్యి చాలా చోటుకి వెళ్ళారు. చెయ్యరా ఎవరు వాళ్ళు, ఎక్కడున్నారు? వాళ్ళు చాలా చోటుకి వెళ్ళారు. అది బాక్స్ అలాగే చైన్ ఏదో చెప్తే దాన్ని బట్టి తెలుస్తుంది. ఓన్లీ చైన్ పెట్టాలి. ఓన్లీ చైన్ పెట్టాము. అయితే చైన్ పేపర్ లోనా, కవర్ లోనా? ఓన్లీ చైన్ పెట్టి లైవ్ లో ఇస్తున్నాం. అక్కడ ఒక ట్రీ దగ్గరికి ఒకరు వెళ్ళారు, ఒక కెమెరా అక్కడికి వెళ్ళండి. పాపం వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. దొరికేసింది, అయిపోయింది. ఇంకెక్కడ సో నైస్ ఫ్లవర్ ఇయర్. అరే అలా కూడా అది ఎవరికి దొరికింది? యా నైస్. మొత్తం ఇంకో కెమెరా ఇక్కడ కూడా ఫాలో అయితే బాగుంటుందేమో. వీళ్ళని కూడా పాపం బోరింగ్ ఉన్నారు. అయిపోయింది. ఇంకా అలా ఏరియా కాదు, అక్కడ కాదు. టైం అయిపోయింది అన్న, మళ్ళీ షార్ట్ అయిపోయింది. మీరంతా Hello, model, don't waste your time. ఆల్మోస్ట్ అన్ని ప్లేసులు సెర్చ్ చేస్తూ ఇంకా లాస్ట్కి వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారంటే డస్ట్బిన్స్, ట్రాష్, అసలు దేన్ని కూడా వదిలిపెట్టలేదు. అసలు ఒక లాకెట్కి అమ్మాయిలు ఇంత ఇంపార్టెన్స్ ఇస్తారా, హస్బెండ్కి ఇంపార్టెన్స్ ఇస్తారా అంటే లాకెట్స్కే అనుకుంటా నాకు తెలిసి. అంత క్రేజీగా ఉంది షో చూస్తుంటే. ఒక లాకెట్ కోసం డస్ట్బిన్స్ కూడా వెతుకుతున్నారంటే మై గాడ్, ఐ కాంట్ సే ఇన్ వర్డ్స్, యూ ప్లీజ్ వాచ్. పాపం నెక్స్ట్ వాటికి వాటర్ వేస్తే చాలా పైకి వస్తాయి. సో అక్కడ ఒక ట్రీ దగ్గరికి ఒకరు వెళ్ళారు, ఒక కెమెరా అక్కడికి వెళ్ళండి. పాపం వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. బనానా ట్రీస్ అంటే ఏంటి? పాపం బనానా ట్రీ, ఒక సూపర్ ఫ్లవర్ ఉంది ఇక్కడ. వావ్, ఇట్స్ వెరీ నైస్ ఫ్లవర్ హియర్. ఇక్కడ ఒక బనానా ట్రీ ఉందండి. నేను ఇక్కడ ఉన్నాను. వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఎవరికి దొరికింది? ఏదో పైపా? దానికి లాక్ ఉందండి. లాక్ పెట్టి మరి ట్రెజర్ అంతా పెట్టాలేమి లేండి. మీకు ఆల్రెడీ హరి బ్రో క్లూ ఇచ్చారు.
ఎంతకంటే బెటర్ క్లూ ఎవరు ఇవ్వలేరు. సో నేను మీతో వాక్ చేసి మార్నింగ్ నుండి ఇంకో కెమెరా ఇక్కడ కూడా ఫాలో అయితే బాగుంటుందేమో. వీళ్ళని కూడా పాపం వీళ్ళు బోరింగ్ ఉన్నారు, అలసిపోయారు. స్విమ్మింగ్ పూల్ ట్రీ అని చెప్పాక ఆయన క్లూ ఇచ్చాక మళ్ళీ అక్కడ ఇక్కడ ఎందుకు చూస్తున్నారండి? సో నేను స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క క్లూ ఇచ్చానండి. స్టార్టింగ్ నుంచి ఒక్కొక్క క్లూ ఇచ్చాను. ఆ ఏరియా కాదు, ఇక్కడ అక్కడ కాదండి, ఇక్కడ అని చెప్పాను. మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు మీరంతా. వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం దే? అయిపోయిందా? సో ఇది వన్ మోర్ క్లూ. చాలా క్లూ ఇచ్చారు, ఎవరికి తెలియదు కదా ఇంకోటి. కొంచెం చెప్పాలా టీం? దొరికినట్టే చప్పట్లు కొట్టదు. స్కూల్లో అయితే లేదు కదా. సో టీం క్లూ ఇద్దామంటే హ్యాండ్స్ లేపండి. మన టీం, టెక్నికల్ టీం క్లూ ఇద్దామంటే ఓ సెలబ్రేట్ అండి. సో ఏమంటారు టీం? ఏం చేద్దాం? టీం అంతా ఒకసారి అటు సైడ్ వస్తే టీం అంతా డిస్కస్ చేసి ఏం చేద్దాం ఫైనల్ గా. జేడీ స్టూడియో టీం మొత్తం ఒకసారి దొరికింది. ఇప్పుడు ఏంటి నాకు? ఏం చేద్దాం? I got it. అరే April Fool. కమింగ్ ఎవరో నవ్వేసారు. కమింగ్ ఇన్ దిస్ సోఫా. సార్ క్లూ. క్లూ మీ ఇవ్వదు నిజంగా. సో ఇంకా నేను టైర్డ్ అయిపోయా. మీరంతలో మీరు డిసైడ్ అయిపోయి 1 by 1 డ్రాప్ అయిపోతే ఓడిపోయామని ఎవరైనా ఒప్పుకుంటుంటే అప్పుడు క్లూస్ ఇస్తాను. వాళ్ళలో ఒప్పుకుంటారు, టైమింగ్ ఇవ్వాలి. మిగతా వాళ్ళనే గెలవాలనుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళన్నా హ్యాపీగా ఉండాలనుకుంటే, హ్యారీ బ్రో మీరు రాగానే అందరూ మీ సైడ్ వస్తున్నారు. ఐ డోంట్ నో. ఇది నా దగ్గరికి మాత్రం రావట్లేదు. ఇది సిపాటా కాదు. ఒకసారి మీరు ఎలా రిపీట్ చేయాలి? ఇంకా కొంచెం క్లూ వస్తుందేమో. కుక్క కంటే ఘోరంగా దోతున్నాం మళ్ళీ కేసుని. అయ్యో. సో ఇంకొక 15 minutes టైం ఇస్తాను. 15 minutesలో ఒక్కొక్కరు డ్రాప్ అయిపోతూ ఉండాలి. కాంప్రమైజ్ అయ్యి డ్రాప్ అయ్యండి. మీరు షో విన్ అయితే డబ్బులు ఇస్తాము. యూ వాంట్ 50,000, 1 lakh, 2 lakh, వాట్ ఎవర్. ఓ మై గాడ్, మీరు అమ్మాయిలు అనిపించుకున్నారు. సో మీరు ఎవరు ఇవాళ ఇంటికి వెళ్ళారనమాట. ఓకే, నో ప్రాబ్లం. ఇక్కడ కుకింగ్ ఎవరికి బాగొచ్చో ప్లాన్ చేస్తే మీరు అసలు ఫోకస్ ఎక్కడ పెట్టారు? సో అందరూ ఒకటే సైడ్ వెళ్ళిపోయారు. ఫైనలీ క్లూ ఇస్తే విన్నర్ మాకేమి ఇస్తారు ఇప్పుడు చెప్పండి. 100 రూపీస్ ఒకటోసారి, 100 రూపీస్ ఒకటోసారి క్లూ ఇస్తే. ఓ మై గాడ్, అంత పెద్ద మనసు నాకొద్దు. వద్దండి, అంత పెద్ద మనసు మాకొద్దు. మాది ఆల్ డ్రై హార్ట్స్. అది దేనికోసం సర్చ్ చేస్తుందో నాకు తెలుసు. బ్రో, అరే బ్రో, యు ఆర్ డూయింగ్ సమ్ బిజినెస్ హియర్. అనవసరంగా నేను మీ పేరు చెప్పాను. మీరు చెప్పారు అందుకే వచ్చినా ఇక్కడికి.
నేను మా టీం మా టెక్నికల్ టీం మేము డిసైడ్ చేయాలి. వల్ల ఇక్కడికి వచ్చాను. ఇక ఏం చెప్తాను, 90 ఉందని చెప్తున్నాడు. వాట్ 90 ml. ఓ మై గాడ్, వేర్ ఇస్ 90 ml? ఓన్లీ 30 ml చెప్పు. ఓ నైస్ షాట్స్. సో ఏమంటారు? టైం ఇస్తాము. అప్పటికి కూడా అవ్వకపోతే ఇంకా లక్కీ డ్రా చేయాల్సి ఉంటుంది. లక్కీ డ్రా అంటే అందరూ ఆల్మోస్ట్ అలా 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 కొంతమంది దగ్గరికి వస్తున్నారు, కొంచెం దగ్గరలో ఉన్నారు. ఇంతకుముందు అందరూ అక్కడ చెట్టు దగ్గరికి వెళ్ళారు. విజయాన్న కూడా సో సో వేస్టింగ్ లాట్ ఆఫ్ టైం. క్లూ చెప్పు ఒకటి. సరే ఒక్కటండి, క్లూ ఇస్తాను. ఈ పూల్ సరౌండింగ్లోనే ఉంటుంది, ఇంకా మీరు ఎక్కువ అటు ఇటు వెళ్ళాల్సిన అవసరం లేదు. అక్కడ ఆమె వేరే లోకంలోకి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఉంటుందంటే అక్కడ 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 ఇలా చూపిస్తున్నారండి. అదే ఈ ఏరియాలో ఉంటుందండి. పూల్ ఏరియా. ఎస్. అందరూ కలిసి ఇక్కడ యుద్ధం చేసి చెట్లన్నిటిని మొత్తం తీసేస్తే గానీ మీకేమైనా యూజ్ ఉంటుందండి. మన షోలో ఒక స్లిప్పర్ డాగ్స్ కూడా తీసుకొస్తారని నాకు ఇంతవరకు తెలియదు. చేయలేనండి, ఓన్లీ చిప్ పెట్టాము. ఓన్లీ చైన్ పెట్టాము. ఒక చాలా క్లోజ్ వెళ్ళారు, కానీ మనం అప్పుడప్పుడు వాట్సాప్లో యాడ్ చేస్తాం కదా, ఇక్కడ చూసి పక్కన వాళ్ళకి అక్కడ చూసి అక్కడికి వెళ్తాము. అలాగే ఉంది ఇప్పుడు మేము కూడా, మేము లైవ్లో చూస్తున్నాం. చెట్లు పీక్కండి, చూడండి, పీక్కండి. Hello, model, don't waste your time. It's under the Banana Republic of India. You have to dig that Banana Republic. If you don't dig, you will not find your treasure. So finally, someone. You close the banana. పాపం ఎక్కువ వాటికి వాటర్ వస్తే చాలా పైకి వస్తాయి. సో దగ్గరికి ఒకరు వెళ్ళారు, ఒక కెమెరా అక్కడికి వెళ్ళండి. పాపం వాళ్ళు ఏదో ట్రై చేస్తున్నారు. సో పాపం బనానా ట్రీ, ఒక సూపర్ ఫ్లవర్ ఉంది ఇక్కడ. వెరీ నైస్ ఫ్లవర్. ఇక్కడ ఒక బనానా ట్రీ ఉందండి, నేను ఇక్కడే ఉన్నాను. సో అక్కడ గుంతలు తవ్వుతున్నారు, చాలా ట్రై చేస్తున్నారు. హలో, వెరీ గుడ్. వాకింగ్ ఈజ్ వెరీ గుడ్ ఫర్ యువర్ హెల్త్. ఎవరికి దొరికింది? బనానా చెట్లు ఎవరికి దొరికింది? ఏదో పైపా? దానికి లాక్ ఉందండి, లాక్ పెట్టి మరి ట్రెజర్ అంతా పెట్టాలేం లేండి. మీకు ఆల్రెడీ హరిబ్రో క్లూ ఇచ్చారు, ఎంతకంటే బెటర్ క్లూ ఎవరు ఇవ్వలేరు. సో
నేను మీతో వాక్ చేసి మార్నింగ్ నుండి ఇందులో ఉండదు. పట్టుకోవడం మానేసి నన్ను కూర్చున్నావా? ఇంకో కెమెరా ఇక్కడ కూడా ఫాలో అయితే బాగుంటుందేమో. వీళ్ళని కూడా పాపం బోరింగ్ ఉన్నారు, అలసిపోయారు. సో ఇక్కడ అక్కడ కాదండి ఇక్కడ అని చెప్పాను, మళ్ళీ అక్కడికే వెళ్తున్నారు మీరంతా. వై ఆర్ వేస్టింగ్ యువర్ టైం లేదు. సో ఇది 1 more క్లూ, కావాలి. చాలా క్లూ ఇచ్చారు. ఎవరికి తెలియదు కదా ఇంకోటి. కొంచెం చెప్పాలా టీం? ఇక్కడ ఒకరు 100 రూపీస్ అంట, ఇక్కడ ఇంకో శైలు గారి హాట్ అంట. 500 ఒకటోసారి 500. ఇక్కడ క్లూ కోసం 500 నడుస్తుంది వేలం పాట. 500 పైన ఇంకెవరైనా వస్తా? ఓ 1000 శైలు గారు 1000 ఒకటోసారి. 1000 ఒకటోసారి ఇక్కడ క్లూ కోసం. 1000 శైలు గారు రెడీ. They are ready to pay for clue. 1000 rupees there. You know, గారు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను క్లూ ఇచ్చాక కూడా మళ్ళీ వేరే ప్రపంచంలోకి వెళ్ళిపోయారు అందరూ. చెప్పా కదా ఇదే ఏరియా అని. ఓ మై గాడ్. చెప్పండి నెక్స్ట్. 1000 ఒకటోసారి. 1000 ఒకటోసారి. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది. ఈ డ్రెస్ ఎక్కడ చూసినట్టుంది. ఆ డ్రెస్ మాదేనా కాస్ట్యూమ్స్? అది నేను తీసుకొని ఏం చేసుకోవాలండి డ్రెస్. నెక్స్ట్. అలసిపోయారా? వద్దా? డ్రాప్ అయిపోతారా? నెక్స్ట్ షో స్టార్ట్ చేద్దామా? ఎస్. నెక్స్ట్ స్విమ్మింగ్. ఆర్ యు రెడీ? ఏం వంశీ ఎక్కడన్నా ఎవరికైనా దొరికిందో? వంశీ ఈరోజు బిల్ మొత్తం నువ్వే బ్రో. నిన్న నైట్ వచ్చిన అయిపోయేది పాపం, మీరంతా హార్డ్ వర్క్ చేసి. సో ఇక్కడ కొన్ని కార్స్ ఉన్నాయి కదా. సో శశి గారు వాళ్ళ ఫ్రెండ్ గారు పెద్ద క్లూ ఇచ్చారు ఆ కార్లలో ఉందేమో అని. బట్ నేనైతే ఈ ఏరియా అని చెప్పాను, మరి వాళ్ళైతే క్లూ ఇచ్చారు. మరి వాళ్ళని నమ్మి వెళ్ళి అన్ని కార్స్ మీ ఇష్టం. యూ వాంట్ వేస్ట్? వావ్, అది ట్రై అయినా లీఫా? అది మీకే గిఫ్ట్. యూ కెన్ క్యారీ దట్. ఫైనలీ షో ఎంత ఎక్సైట్మెంట్ గా మారిపోయిందంటే అందరూ లక చంద్రముఖి సినిమా చూశారు కదా. ఆ సినిమాలో జ్యోతిక ఆ డెవిల్ తన బాడీలోకి రాగానే ఒక్క హ్యాండ్తో ఇలా లేపేస్తుంది బెడ్ని. అంత ఎక్సైట్మెంట్. ఒక డెవిల్ వచ్చి లేపితే లిఫ్ట్ చేసే బెడ్ నా షోలో ఎలా మారిపోయిందంటే మోర్ దెన్ 30,000-40,000 రూపీస్ వాల్యుబుల్ సోఫాని సింగిల్ హ్యాండ్తో లేపేస్తున్నారు వీళ్ళు ఫర్ లాకెట్ కోసం. అది డెవిల్ వచ్చిందా వీళ్ళలోకి, లేకపోతే లాకెట్ కోసం ఎగ్జైట్మెంటా, అసలు ఏం అర్థం కాలేదు. ప్రతి ఒక్క అమ్మాయి రావడం లిఫ్ట్ చేయడం, సోఫాని అమ్మాయి రావడం లిఫ్ట్ చేయడం, అసలు ఎంత సింపుల్గా అయిపోయిందంటే చంద్రముఖి సినిమాలో వీళ్ళని పెట్టుకొని ఈజీగా లేకపోవాలి. ఇంకా ఏం లిఫ్ట్ ఏం అవసరం లేకుండా క్రేజీ అంటే క్రేజీ ఉంది. ఒకసారి చూడండి. అలసిపోయినప్పుడు అప్పుడప్పుడు సోఫా దగ్గర కూర్చోవాలి, చాలా రిలాక్స్గా ఉంటుంది. ఇప్పుడే రిలాక్స్గా ఉంటుందని కూర్చున్నానండి. ప్లీజ్ అండి, ప్లీజ్ మేడం కూర్చొని ఇవ్వండి ప్లీజ్ అండి. సరే దీంట్లో నుంచి లేస్తాను, దీంట్లో కూర్చుంటాను, ఓకేనా? సరేనా? సో ఇక్కడ కూడా లేదనుకుంటా. నువ్వు ఇక్కడే ఉంది. నా స్టేటస్ చూసాను. ఇక్కడే ఉంది మొత్తం చూశాను.
చుట్టూ చెట్లు ఉన్నాయి. చైన్ ఎలా ఉంది? బ్లూ కలర్ లో ఉంది. చాలా బాగుంది. చాలా బాగుంది. అయితే సర్చ్ చేయండి. సో జనార్దన్ బ్రో, సో 1 by 1 వికెట్ అవుట్, అందరు స్లీప్ లోకి వెళ్ళిపోయారు. బట్ ఫ్యూ పీపుల్ ఆర్ దేర్. బ్రో మార్నింగ్ నుంచి నేనే ట్రై అవుతున్నా బ్రో, ఇంకా నా దగ్గర ఏముంటుంది, నథింగ్. సో ప్లాన్ చేస్తే బికాస్ మేము చాలా ఆలోచించి పాపం కెమెరా స్టాప్ అయిపోతే సో ఒకరు ఒక చెట్లో ట్రై చేస్తే ఎగ్ వచ్చింది, ఇంకొక చెట్లో ట్రై చేస్తే నెక్స్ట్ వచ్చింది. పార్ట్నర్షిప్ అడుగుతారేమో. సో మీరు సెలబ్రేట్ అండి. సో ఏమంటారు టీం, ఏం చేద్దాం? టీం అంతా ఒకసారి అటు సైడ్ వస్తే టీం అంతా డిస్కస్ చేసి ఏం చేద్దాం ఫైనల్ గా. జేడీ స్టూడియో టీం మొత్తం ఒకసారి హరీష్ రావు దగ్గరికి వచ్చేసేయండి. యాక్చువల్లీ ట్రెజర్ హంట్ ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. ఇక్కడ పెద్ద షాక్, అందరూ డిసప్పాయింట్. ఎందుకంటే మేము లాకెట్ని దాని బాక్స్ నుంచి సపరేట్ చేసేసాం ఆల్రెడీ. ఓన్లీ లాకెట్ మాత్రమే ఒక ప్లేస్లో మేము హైడ్ చేసి పెట్టాం. సో బాక్స్ మాత్రం బిల్డింగ్ లోపల మా మేకప్ రూమ్ దగ్గర ఉండిపోయింది. సో ఒక మోడల్ శాస్త్ర గారు ఏం చేశారంటే, అందరు ఇంకా టైర్డ్ అయిపోయి ఎవరికి దొరకదన్న టైమింగ్లో ఆ మేకప్ రూమ్లోకి వెళ్ళేసి ఆ బాక్స్ ఏదైతే ఉందో లాకెట్ బాక్స్ని తీసుకొచ్చి అందరి ముందు ఐ గాట్ ఇట్ అని అందరినీ కథం డిసప్పాయింట్ చేసేసింది. అసలు అందరు ఏమనుకున్నారంటే ఇంకా అయిపోయింది షో, లాకెట్ అయిపోయింది, సాసరకు వచ్చేసింది అనుకున్నాను. అందరిని ఏప్రిల్ ఫుల్ చేసేసింది. ఒకసారి చూడండి తను ఎలా చేసిందో. దొరికినట్టే చెప్పండి. కంగ్రాచులేషన్. టీ బాక్స్ అది ఎంటీ బాక్స్ అంట. Oh my god. కంగ్రాచులేషన్ శాస్త్ర, కంగ్రాచులేషన్స్. ద బాక్స్ ఒకరికి దొరికింది, శాస్త్ర, కంగ్రాచులేషన్స్. ద బాక్స్ ఓపెన్ చేయండి. బాక్స్ ఒకరికి దొరికింది, బాక్స్ ఒకరికి దొరికింది. ఎంటీ బాక్స్. సో మరి మీ పార్ట్నర్ ఎక్కడ ఉన్నారో చూడండి. ఎంటీ బాక్స్. బాక్స్ మీరు లోపల ఓపెన్ చేశారా, బయటకు వచ్చి ఓపెన్ చేశారా? లోపల ఓపెన్ చేసి అందులో ఏం లేదని చూసి మిమ్మల్ని అందరినీ ఏప్రిల్ ఫోన్ చేసింది. ఇంటెలిజెంట్ ఓడిపోయి అందరినీ ఓడగొట్టేసింది. ఇంకొక క్లూ టీం ఏమంటారు? ఏమన్నా క్లూ ఇద్దామా? రైజ్ యువర్ హ్యాండ్స్. ఇద్దామా? మేలు పండు చూడు, పైకి బాగానే ఉండు. మీరు ట్యాగ్ చేసుకొని చూస్తే బ్యాటరీ అయిపోయింది. అరటి చెట్టు పైన అది ఫ్లై అవుతుందంట తుమ్మెదలాగా. చూడండి సందీప్ రెడ్డి బ్రో క్లూ ఇచ్చాడు. ఆఖరికి 9 మోడల్స్ టైర్డ్ అయిపోయారు, ఎవ్వరికి ఏం అర్థం కావట్లే, అంత పిచ్చి వాళ్ళు అయిపోయారు. ఆఖరికి క్లూ ఇద్దామని మా టీం అంతా డిసైడ్ అయిపోయాం. హ్యారీ బ్రో గారు ఒక క్లూ ఇచ్చారు. ఆ క్లూ ఏంటంటే మన తెలుగు పద్యాలలో ఉంటుంది కదా, మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులు ఉండు అనేసి. ఆయన ఆ క్లూని బనానా ట్రీస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అందులో ఉన్న చాలా అది ఇది ఇలా ఎన్నో క్లూస్లో క్లూ ఇచ్చేశారు. ఆ క్లూ చెప్పినాక అప్పటికి వాళ్ళకి ఎంత టైం పట్టిందంటే మీరు చూడాలి. Hello, models, don't waste your time. It's under the Banana Republic of India.
you have to dig that banana republic. If you don't dig, you will not. నేను హరి బ్రో ఇచ్చిన loop ని దొరికింది మీరు ప్యాక్ చేసుకొని చూస్తే దొరికింది. అరటి చెట్టు పైన అది ఫ్లై అవుతుందంట తుమ్మేలాగా. చూడండి సందీప్ రెడ్డి బ్రో క్లూ ఇచ్చాడు. అక్కడ ఆల్రెడీ అరటి చెట్టుని అలాగే చూస్తూ ఉండండి. కొంచెం కనపడుద్ది. ఒక్కొక్కరు ఒక చెట్టుని చూడండి. ఇక్కడ ఉన్న చెట్లు మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే ఇంతకన్నా క్లూ అంటే ఇంకేం ఇవ్వాలి బ్రో సందీప్ బ్రో. బాగా అబ్జర్వ్ చేయండి. వస్తే అరటి చెట్టుని అలాగే చూస్తూ ఉండండి. కొంచెం ఒక్కొక్కరు ఒక చెట్టు దాని మధ్యలో ఏమైనా పెట్టారేమో. దాని మధ్యలో ఏమైనా పెట్టారేమో. పర్వాలేదు, చూడండి 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 చూడండి. నాకు దొరికేస్తుందేమో అని కదా. ఎరుగొట్టకండి. అన్ని క్లోజ్ ఇచ్చాము, దాని ఒక్కరు కరెక్ట్ ఫాలో అయ్యారు. సో మీకు ఇక్కడ కెమెరా ఫస్ట్ బ్యాక్ రా సో అన్ని క్లోజ్ ఇచ్చాము, దాని ఒక్కరు కరెక్ట్ ఫాలో అయ్యారు. సో మీకు తాడే వచ్చింది అందులో ఉందని చెప్పండి. ఫస్ట్ మేము ఇదేమైనా లీక్ అయిందా? నో నో. ఎస్ యువర్ ఆర్డర్. ఆర్ యు స్వేర్? హార్డ్ వర్క్. ఫస్ట్ మీ షేడ్స్ లో పెట్టిన వీడియో బ్యాక్గ్రౌండ్ లో ఫారెన్ షేడ్లు ఉన్నాయి ఓకే. మొత్తం అదంతా ఇది ఎక్కడ లేవు. అదే కార్ ఎంట్రీస్ మేము అక్కడ ఎత్తికాం, మీరు ఎక్కడెక్కడో పెడతారు కదా. అవును. సో ఇప్పుడు ఇచ్చిన అరటి చెట్టు క్లూ వల్ల ఇది దొరికింది అంతే. అరటి చెట్టు క్లూ ఓకే. నాకు ఒక డౌట్ ఏంటంటే మీరు ఫస్ట్ ట్రెజర్ నుంచి స్టార్ట్ అనగానే బుద్ధ దగ్గరికి వెళ్ళారు. అంటే చాలా సినిమాల్లో అట్లనే దేవుడు సంకల్ యాక్చువల్లీ మేము ఫస్ట్ బుద్ధ దగ్గరనే పెడదాం అనుకున్నాం. బట్ సో ఇందులో ఎవరైనా లీక్ చేస్తే ఇది రియల్ విన్నింగ్ కాదు. ప్రామిస్ ఎవరు చెప్పలేదు. ప్రామిస్ ఇది మాత్రం షూర్ ఎవరు చెప్పలేదు. చెప్తున్నా ఇది రియల్ విన్నింగ్ కాదా? యూ పీపుల్ హావ్ టు స్వేర్. రియల్ కాకపోతే నేనే తీసుకున్నా. ఓకే, బికాస్ 2 ప్లేసెస్ కి మీరే ఫస్ట్ ట్రై చేస్తారు, అంటే అందరూ ట్రై చేస్తారు. బట్ నేను ఎప్పుడైతే ఇది చెప్పానో అప్పుడు మీరు యుద్ధంలో దిగారు. సో ఎనీవే యు ఆర్ స్వేర్, కంగ్రాచులేషన్స్. వన్స్ షో completed pure. Once show completed pure silver and see the stone. Nice. How was the finishing and all? Okay, all the team please check and don't tear it, just check it. Team మొత్తం ఒకసారి చూడండి. మోడల్స్ come here. రమ్య. సో అందరు ఒకసారి ఇక్కడికి వచ్చేసి చైన్ చూసి తన మెడలో వేసేసి ఎలా ఉంది? వెరీ నైస్. హౌ వాస్ ద ఫినిషింగ్ అండ్ ఆల్? ఓకే, ఆల్ ద టీమ్ ప్లీజ్ చెక్ అండ్ డోంట్ టేర్ ఇట్, జస్ట్ చెక్ ఇట్. టీమ్ మొత్తం ఒకసారి చూడండి. మోడల్స్ కమ్ హియర్. రమ్య.
బాగుంటుంది. అంత వద్దులేండి, మీ కోపం నా మీద ఎందుకు? అవును చెప్పాను, అప్పుడు అందరు చూడొచ్చు కదా. పొట్ట విప్పి చూడనప్పుడు అందరు చూడొచ్చు కదా, ఎందుకు చూడలేదు? ఓ సో తను పోవడం స్టార్ట్ చేశారు. సో అది ఇక్కడ ఒక్కొక్కరు ఒక్కొక్క ఆఫర్ ఇచ్చారు నాకు, బట్ నేనైతే నాకు ఆఫర్ ఇచ్చిన వాళ్ళకి ఎవరికి అయితే నేను క్లూ ఇవ్వలేదు. సో కనీసం రమ్య గారు అటు పరిగెత్తారు, ఇటు పరిగెత్తారు, అందరు చూడొచ్చు కదా. పొట్ట విప్పి చూడనప్పుడు అందరు చూడొచ్చు కదా, ఎందుకు చూడలేదు? మేము లాకెట్ గురించి ఆలోచిస్తాం, తన బ్రెయిన్ ఓ రోజా భాస్కర్ గారు పొగడడం స్టార్ట్ చేశారు. సో కంగ్రాచులేషన్స్. ఒకసారి అందరు చూడండి. సో చాలా బాగుంది. చాలా పాపం తను మార్నింగ్ నుంచి నా వాట్సాప్ స్టేటస్ లో నాకు కనీసం ఫోన్ చూసుకోవడానికి కూడా టైం లేదు. అది ఎక్కడ పెట్టారో చెప్పండి అని అడిగింది ఇక్కడికి వచ్చాక. అంతే, అంతకు మించి నాకు మొత్తంలో మేమిద్దరం దాన్ని ఆ ప్లేస్ లో చేసింది. సో ఎనీవే కంగ్రాచులేషన్. నువ్వైతే సాటిస్ఫైడ్ కదా 100%? కష్టపడి సంపాదించుకున్నాను, మరి సాటిస్ఫై నాకు తనకి ఏం తెలియదు. అండ్ వన్ మోర్ థింగ్, తను ముందే చెప్పింది నేనైతే విన్ అవ్వను, నేను చాలా లూజర్ అని చెప్పింది. కానీ నాకు అసలు తాను మార్నింగ్ కార్ కూడా నేను కాదు, శశి బ్రో. ఎవరంటే శైలు వాళ్ళ ఫ్రెండ్. దొరికితే శైలు గారికి దొరకాలి. ఏం బ్రో చెప్పండి. ఒకవేళ నేను మీకు క్లూ ఇస్తే ఎవరికి రావాలి? 100% శైలికి రావాలి. సో మిమ్మల్ని పిక్ చేసుకోవడానికి వచ్చింది ఎవరు? శశి. శశి గారు వచ్చిన ఉడాలు ఎవరికి రావాలి? తనకి రావాలి. సో మీకు ఎందుకు వచ్చింది? నేను కనీసం మార్నింగ్ నుంచి కాల్ కూడా చేయలేదు. నేను నైట్ వీళ్ళు రూమ్లోకి వెళ్ళిన తర్వాత, వీరందరినీ నేను మీట్ అయిన తర్వాత అప్పుడు నేను ఆ ప్లేస్లో మా తమ్ముడు యాడ్ చేశాడు. సో అది క్లూ మా ఇద్దరికే తెలుసు, ఇంకా ఎవరికి తెలియదు ఏ ప్లేస్లో పెట్టామనేసి. ఈ మొత్తంలో మేమిద్దరం దాన్ని ఆ ప్లేస్లో చేసింది. సో ఎనీవే కంగ్రాచులేషన్. నువ్వైతే సాటిస్ఫైడ్ కదా 100%? కష్టపడి సంపాదించుకున్నాను, మరి సాటిస్ఫై అవ్వకుండా ఫస్ట్ కార్ ఇంటిగానే చెప్పండి. అసలు ఈ జోసఫ్ అనే వ్యక్తి ఎవరో తెలియదు, నాకు నిజంగా ఎవరో తెలియదు. అసలు ఏంటిది, అసలు ఏంటి ప్రోగ్రామ్ ఏంటిది, ఇది అసలు ఏంటని అడిగితే మాకు ఏం తెలియదు అని చెప్పాను. కొంపదీసి నన్ను కిడ్నాప్ చేస్తున్నారు ఏంటని, మీరు ఎవరో నాకు తెలియదు, మీరు అందరూ నన్ను కిడ్నాప్ చేస్తున్నారని. ఇప్పుడు లాకెట్ వెళ్తుంది. సో మీరేం చెప్పారు బ్రో? మీరేం చెప్పారు దానికి? నేనేం చెప్తా, మీరే వచ్చి చూడండి అని చెప్పాను. సో నేను ఏం చెప్పానంటే మీకు ఆశ అవుతుందండి అని చెప్పాను. ఒకవేళ ఆశ ఎక్కుంటే కిడ్నాప్ చేస్తాను. సో ఇప్పుడు జేడీ స్టూడియో ప్రాపర్టీ మీరు కొట్టేస్తారా? సో ఇంకా నెక్స్ట్ మన సెలబ్రేషన్, ఎనీ సెలబ్రేషన్ ఆఫ్ దిస్ టీమ్? డాన్స్. చేయరా? Why not? చేయండి మరి ఏదో సాంగ్. Sure, we'll play the song. So celebration song. What the song you want? Vinay. ఈవెన్ అబ్బాయి కూడా ఒక్కసారి ఫోటో తీసుకో. సేమ్ అందుకోసం సెలబ్రేషన్ సాంగ్. వాట్ ద సాంగ్ చేసిన ఒక్కసారి కూడా నాకు స్వెట్ కట్టలేదు. దీనివల్ల చూడండి, థ్యాంక్స్ అండి. కనీసం చూపలేదు కెమెరాస్ కి. సో ప్లీజ్ క్లోజ్ కెమెరాస్. పాపం తను ఈరోజు ఎక్కువ హెయిర్ స్టైలింగ్ కానీ ఏ దానికి కూడా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. రియల్లీ తను చూడు, తను విన్ అయింది. మాత్రమే ఇచ్చింది. సో ఆల్రెడీ అది మూవీ రేంజ్ టీమ్, అది ఈ టీం అంతా. సో ఆ రేంజ్కి వెళ్ళాలంటే మీ అందరి సపోర్ట్ కూడా కావాలి. సో ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు లైక్ ఏ బ్రదర్స్ అండ్ ఫ్రెండ్స్, వెరీ క్లోజ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్. టెక్నికల్ డిపార్ట్మెంట్, ఈవెన్ హ్యారీ బ్రో, మా జనార్దన్ బ్రో వల్ల నేను ఈరోజు ఇక్కడ వరకు ఈ టెక్నికల్ ఫీల్డ్ వచ్చి. హనుమంత్ గారు, ఆయన నా వెనుక ఉండి ఆయన దారి చూపిస్తే ఈయనకే నా బ్యాక్ బోన్ హనుమంత్ బ్రో. ఇంకా మా తమ్ముళ్ళు నాకు ఎప్పుడూ ఇంపార్టెంట్ అంటే విజయ్, వినయ్,
పక్క వాళ్ళు నాతోనే ఉంటారు, వాళ్ళు లేకుండా నేను ఏ సక్సెస్ చేయలేదు. ఈరోజు కూడా ఎంత ఇంపార్టెన్స్ వర్క్ ఉన్నా, ఫ్యామిలీ ప్రెషర్ ఉన్నా నా కోసం టైం స్పెండ్ చేశారు. ఇంకా పింటూ అండ్ టీము సాయి, నా కొత్త స్టూడెంట్స్ మా అశోక్ అండ్ జీడిపి ప్రసాద్, దుర్గా ప్రసాద్ ఫ్రమ్ విజయవాడ. సో ఇంతమంది అండ్ బాబు, యు ఆర్ నాట్ ఆడియన్స్ మ్యాన్, కమ్ హియర్. వంశీ తాను బొంబేలో ఫిలిం కోర్స్ చేసి ఇక్కడికి వచ్చి మా జేడి స్టూడియోలో ఉండి మెంబర్ అయి మాకు సపోర్ట్ ఇస్తూ అండ్ మాతో నుండి ఈవెన్ సాయి తను వేరే వర్క్ లో ఉండి కూడా సాయి ఈ రోజు మధ్యలో వచ్చేసి జాయిన్ అయి రెగ్యులర్ గా ఉండే పీపుల్ కూడా రాలేదు. సో టీం మొత్తం ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. వినయ్, విజయ్, మన టీం అంతా ఒకసారి ఇక్కడికి వచ్చేసేయండి. సందీప్ ఒక ఫోటో తీసుకోవా బ్రో? నేను చెప్తా. సందీప్, మా ఇద్దరి పరిచయం ఎక్కడికి వెళ్ళినా చాలా సక్సెస్ అయింది, చాలా చాలా జర్నీ చేసాము. సో నవీన్ బ్రో, వాట్ యు సే? ఈవెన్ సొంత వర్క్ పక్కకు పెట్టి మీ సిస్టర్ని కూడా మీరు సపోర్ట్ చేశారంటే, ఇంతకంటే మా రిలేషన్షిప్. తనకు కూడా నేను క్లూ ఇవ్వలేదు, తను సపోర్ట్ చేసి తను వాళ్ళ సిస్టర్ని తీసుకొని వచ్చారు కూడా నేను వాటికి క్లూ ఇవ్వలేదు. అండ్ శాస్త్ర గారు కూడా షో మొత్తం కంప్లీట్ అయినాక లాకెట్ విన్ అయిపోయారు రమ్య గారు లాకెట్ విన్ అయినాక కూడా అంత ఎక్సైట్మెంట్గా ఉన్నారంటే వీళ్ళంతా. ఎట్ లాస్ట్ అవంతిక అండ్ శైలు గారు అయితే సూపర్ డ్యాన్స్ అండ్ నాన్ స్టాప్ డ్యాన్స్. వాళ్ళని అసలు స్టాప్ చేయలేకపోయాము, అదంతా నేను చూపించలేదు. లిటిల్ బిట్ సమ్ ఆఫ్ డ్యాన్స్, ఆ డ్యాన్స్ మీకోసం చూపిస్తున్నాము, ఒకసారి చూడండి. ఆఖరికి అవంతిక శైలు గారు ఈ మోడల్స్ వీళ్ళు డ్యాన్స్ చేయడం కాకుండా నన్ను కూడా వదిలిపెట్టలేదండి, నన్ను కూడా లాగేశారు. ఇంకా తప్పలేదు, నేను జస్ట్ మేనేజ్ చేశా. డోంట్ బి సాడ్ ఆఫ్ మై డ్యాన్స్, ఓకే? ప్లీజ్ వాచ్. లేదు తీసేస్తా, చేసేస్తా. అన్న రెడీ? ఓకే అన్న. షో చూస్తారు కదా ఎంత ఎక్సైట్మెంటింగ్గా ఉంది. సో ఈ షోని మీరందరూ చూసి మీ బెస్ట్ కామెంట్స్ ఇచ్చినందుకు నెక్స్ట్ షో నేను నా వ్యూవర్స్ నాకు బెస్ట్ కామెంట్స్ ఇచ్చిన వాళ్ళందరి నేమ్స్ని తీసుకొని లక్కీ డ్రా చేసి వాళ్ళతో షో చేయాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ యువర్ జేడి జోసఫ్ డేవిడ్.